టీ ప్రియులకు నేనొక ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో టీ తాగడం అనేది బాగా అలవాటయిపోయింది అందరికీ. ఫ్రెండ్స్ కలిస్తే టీ, టీ తాగడానికే ఫ్రెండ్సు, మీటింగొస్తే టీ, ఆఫీస్‌కెళ్తే టీ, ఇంట్లో బయలుదేరేటప్పుడు ఒక టీ, ఇంట్లో లేవగానే టీ, సాయంత్రం మీటింగ్‌లో టీ, స్ట్రెసొస్తే టీ. ఇలాగ టీ అనేది మనకి చాలా అలవాటయిపోయింది. నేను కూడా రోజుకి 10 టీల పైన తాగుతూ ఉన్నాను. నిన్న బ్లడ్ టెస్ట్ చేస్తే హిమోగ్లోబిన్ శాతం కేవలం 10.5% ఉంది. కానీ 12-16 ఉండాల. నేను ఫిట్‌గానే ఉంటాను. పర్ఫెక్ట్‌గానే ఉంటాను. కానీ ఎందుకు తక్కువుందని ఎంక్వైరీ చేస్తే టీ తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. ఆ ఇన్ఫర్మేషనే మీకిప్పుడు చెప్పబోతున్నాను. టీ తాగిన గంట తర్వాత భోజనం చేయాల. భోజనం చేసే గంట ముందు టీ తాగకూడదు. అదే విధంగా భోజనం చేసిన తర్వాత గంట లోపల టీ తాగకూడదు. ఇలా తాగడం వల్ల ఏమవుతదంటే ఈ బో ఆహ్, అన్నంలోంచి మన బాడీలోకెళ్ళే ఐరన్ శాతాన్ని టీ బ్లాస్ట్ చేస్తదనమాట. ఐరన్‌ని పెరగకుండా అది అడ్డుపడుతూ ఉంటది. సో, దీనివల్ల హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి టీ తాగేవాళ్ళు మొట్టమొదటిసారిగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, భోజనానికి గంట ముందు, గంట తర్వాత టీ తాగొద్దు. ఇక బిర్యానీ లాంటివి తిన్నప్పుడు ఒక టీ తాగొచ్చు. అది కూడా డాక్టర్లే సూచిస్తూ ఉన్నారు. ఇంక రెండోది అదే పనిగా టీలు తాగడం అనేది కూడా మానుకోవాలి. దానివల్ల అదే పనిగా టీలు తాగడం వల్ల అందులో ఉన్నటువంటి షుగర్ కానీ, అదే విధంగా ఆ టీ పొడి కెఫేలో ఉండేటటువంటిది కానీ, మనకి లోపల చాలా హార్మ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్లు సూచించేదేంటంటే 2-3 టీలు మంచిది. ఉదయం 1, 2 టీలు, సాయంత్రం 1 టీ. అలాగైతే కంఫర్ట్ అని చెప్తూ ఉన్నారు. కానీ మనకిలాంటి ప్రొఫెషనల్స్‌కి కుదరదు కాబట్టి ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్‌తో మాట్లాడాలంటే ఏదైనా ఒక సమస్య మాట్లాడాలన్నా, ఒక ఇష్యూ మాట్లాడాలన్నా, ఒక స్ట్రెస్ తగ్గాలన్నా టీకి అలవాటు పడిపోయిన మనం ఎక్కువ సార్లు టీ తాగడం అనేది అలవాటుగా మారిపోయింది. మొదట దాన్ని తగ్గించడం మంచిది. రెండోదేంటంటే తాగిన ప్రతిసారి తక్కువ తాగడం అనేది అలవాటు చేసుకోండి. ఏదైనా ఎక్కువ తాగడం అనేది ఆరోగ్యానికి నష్టమే. కొంచెం 40 ప్లస్ వచ్చినోళ్ళు ఖచ్చితంగా ఈ టీ ప్రియులు ముఖ్యంగా టీ బోతులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలనేది నా సూచన. నేను కూడా ఈ రోజు నుంచే టీని ఒక క్రమబద్ధీకరంగా తాగాలని నేను నిర్ణయించుకున్నాను. ఇప్పుడు మధ్యాహ్నం 4 అవుతుంది. కేవలం 3 టీలే తాగాను ఇప్పటి వరకు. ఇంకొక టీ, 2 టీలు తాగి ఈరోజు క్లోజ్ చేద్దాం. దీన్ని ప్రాక్టీస్‌లో పెడదామని ఒక ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ.